బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్ కమిషన్ ఏర్పాటును రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం కొట్టేసింది. అడ్వకేట్ జనరల్ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. దీంతో కేసీఆర్ నెక్స్ట్ ప్లాన్ ఏంటన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం కొట్టివేసింది. విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన తరపు న్యాయవాదుల వాదనతో హైకోర్టు విభేదించింది. మరోవైపు నిబంధనల మేరకే విద్యుత్ కమిషన్ వ్యవహరిస్తోందని అడ్వకేట్ జనరల్ తెలిపారు. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్కు విచారణార్హత లేదని చెప్పారు. ఏజీ వాదనలను హైకోర్టు సమర్థించింది. విద్యుత్ కమిషన్ విచారణను కొనసాగించొచ్చంటూ స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుతో కేసీఆర్ విచారణ కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంటుంది. గతంలో కమిషన్ ఏర్పాటుపై కేసీఆర్ రాజకీయ విమర్శలు చేశారు. కమిషన్ చైర్మన్ వైఖరిపై నిందలు వేశారు. జస్టిస్ నరసింహారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనటానికి ఎలాంటి ఆధారాలు లేవని వాదనల సందర్భంగా హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. విద్యుత్ కమిషన్ చైర్మన్ ముందే ఓ నిర్ణయానికొచ్చినట్టు ఆధారాలు లేవని చెప్పింది. కేవలం విలేకరుల సమావేశం నిర్వహించారనే కారణంతో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి పక్షపాత ధోరణితో వ్యవహరించారని అంటున్నారన్నారు. అనుమానించటం కాదని దానికి తగిన ఆధారాలు చూపించాలని హైకోర్టు కోరింది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిపై చేసిన ఆరోపణలను నిరూపించడంలో కేసీఆర్ విఫలమయ్యారని పేర్కొంది. కేసీఆర్ కు జారీ చేసిన నోటీసుల్లో కమిషన్ చైర్మన్ ఎక్కడా చట్టాన్ని ఉల్లంఘించలేదంది. విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణం గురించి తెలుసుకోవటానికి ఆయనకు నోటీసులు జారీ చేశారని స్పష్టం చేసింది. ఇవన్నీ పరిశీలించిన తరువాత పిటిషన్కు విచారణార్హత లేదని తేల్చినట్టు హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది. 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ రాష్ట్రంలో ఉన్న విద్యుత్ కొరతను తీర్చడానికి ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. ఒక యూనిట్కు 3.45 రూపాయలు ఇచ్చేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం 5.42 రూపాయల చొప్పున ఒక యూనిట్ కొనుగోలు చేసినట్టు చెప్తోంది. విద్యుత్ కొనుగోలులో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిటీని నియమించింది. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుపై పూర్తి వివరాలివ్వాలని, విచారణకు హాజరు కావాలని జూన్ 19న కేసీఆర్ కు లేఖ రాసింది. కమిషన్ విచారణ సరిగ్గా లేదని, ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తోందని కేసీఆర్ లేఖ రాశారు. తెలంగాణలో 2014లో తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడిందన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్. ఎన్నో ప్రైవేట్ కంపెనీలు తక్కువ ధరకు విద్యుత్ ఇస్తామన్నా కేసీఆర్ ఒప్పుకోకుండా ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేశారన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్లో కూడా అవినీతి జరిగిందన్నారు. ఈ నిజాలన్నీ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్లో బయటపడతాయన్న భయం కేసీఆర్ కు పట్టుకుందన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్. అత్యల్పమైన ఖర్చుతోటి ఆ రోజు మనకు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు అవుతుండే. కానీ ఆంధ్రప్రదేశ్ కొనుక్కున్న రేటు కంటే కూడా ఎక్కువ ధరకు ఆ రోజు ప్రైవేట్ విద్యుత్ సంస్థల నుంచి, అలాగే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ నుంచి ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసిండ్రు. ఇది నరసింహారెడ్డి కమిషన్ ముందు ఇదంతా కూడా బట్టబయలు కాబోతా ఉంది. ఎక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు కేసీఆర్ చేసిండంటే దాని మతలబు కమిషన్లు ఏదో రకంగా మాట్లాడుకొనే చేసిండని అర్థం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఉపయోగం లేనిది, అవసరం లేనిది కేసీఆర్ తన సొంత క్యాబినెట్ సహచరులతో కూడా మాట్లాడాడు, ఆయనతో కలవడు. వేల కోట్ల రూపాయల భారం ఆ రోజు ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో, అలాగే ప్రైవేట్ విద్యుత్ ఉత్పాదక సంస్థలతోటి అగ్రిమెంట్లు చేసుకున్నాడు. అది కూడా దీర్ఘకాలం పాటు విద్యుత్ను కొనుక్కునే విధంగా అగ్రిమెంట్ చేసుకొని. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలంటూ కేసీఆర్ హైకోర్టు మెట్లు ఎక్కటం విడ్డూరంగా ఉందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. నరసింహారెడ్డి కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరు కావాలని, ఖచ్చితంగా నిజాలు బయటకు రావాలని చెప్పారు. తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతున్న ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువ ధర పెట్టి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఈరోజు హైకోర్టు విచారణ కొనసాగాల్సిందేనటువంటి మాట చెబుతూ ఆయన పిటిషన్ను రద్దు చేయడం అంటే ఆయనకు ఎదురు దెబ్బనే మాట.
ఈ తీర్పు ఆయనకు చెప్పపెట్టు లాంటిదైన మాటని సందర్భంగా చెబుతూ వాస్తవాలను దాచిపెట్టాలనుకున్నాడా? చట్టం ముందు అందరూ సమానమైనటువంటి సందర్భాలు ఉన్నటువంటి పరిస్థితులలో అతనికి వచ్చిన నోటీస్కు జవాబు చెప్పడానికి విధిగా కమిషన్ ముందు హాజరు కావాల్సింది పోయి ఏకంగా ఆ కమిషన్నే రద్దు చేయాలని చెప్పినటువంటి సాహసం చేసినట్టే ఇంకా కేసీఆర్ గారు అధికారులు ఉన్నాడనుకుంటున్నారని చెప్పిన మాట ఈ సందర్భంగా. ఇక గులాబీ దళపతి నెక్స్ట్ ప్లాన్ ఏంటన్నది ప్రశ్నగా మారింది. కేసీఆర్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగలటంతో ఆయన తరువాత ఏం స్టెప్ తీసుకోబోతున్నారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్ విద్యుత్ కొనుగోలులో జరిగిన అవకతవకలపై న్యాయ నిపుణులతో సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. అయితే కేసీఆర్ కమిషన్ ఎదుట హాజరవుతారా లేక సుప్రీంకోర్టుకు వెళతారా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి కూడా కమిషన్ నోటీసులు జారీ చేసింది. కమిషన్ తీరును తప్పుబడుతూ జగదీష్ రెడ్డి లేఖ రాశారు.